వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ముందున్నటువంటి క్రీడాకారులు, క్రీడాభిమానులు, ఇక్కడ ఆడుతున్నటువంటి పెద్దలందరికీ, ఈ సంబరాన్ని చూడడానికి వచ్చినటువంటి మీకందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఫ్రెండ్షిప్ డే కప్, ఫ్రెండ్షిప్ కప్ అంటే ఫ్రెండ్లీగానే వివిధ రంగాలకు సంబంధించిన వివిధ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వివిధ డిపార్ట్మెంట్ల మధ్య టోర్నమెంట్ కండక్ట్ చేస్తామనే ఆలోచన చాలా గొప్పగా ఉంది. ఒక రాజకీయ నాయకులు మాత్రం వదిలేశారని మల్లప్ప బాధపడతా ఉన్నాడు. నెక్స్ట్ టైం తప్పనిసరిగా మీరు రాజకీయ నాయకులకు సంబంధించిన టీంలు కొట్టుకుంటే ఇక్కడే రక్తపాతం. ఈసారి ఎవరు గెలుస్తాడు ఎమ్మెల్యేని పెట్టండి, నేను సెంచరీ కొడతాను. కాబట్టి రాజకీయాలు ఒత్తిడితో కూడుకున్నవి. ఎందుకంటే నిరంతరం ఇది ఒక సాధన. ఒక క్రీడాకారుడు ఎలా అయితే పొద్దున 4 గంటలకు లేచి 5 గంటల గ్రౌండ్కి వచ్చి మళ్ళీ ఇంకోటి చేసుకుంటూ డైట్ మెయింటైన్ చేసుకొని సాయంకాలం బాగా నిద్రపోవడానికి తీవ్ర ప్రయత్నం చేసి గెలుస్తామా లేదానో, లేదా ఎన్ని బాళ్ళు కొడతామనో, ఎన్ని సెంచరీలు కొడతామో ఎంత ఆరాట పడుతుంటాడో ఒక రాజకీయ నాయకుడు కూడా అంతే ఆరాట పడుతూ ఉంటాడు. నేను కూడా వ్యక్తిగతంగా 4 గంటలకు లేస్తాను, చదువుకుంటాను. 24వ తారీఖు అసెంబ్లీ ఉందని చెప్తున్నారు, దానికి రాసుకుంటున్నాను నోట్స్ అంతా కూడా. ఆధునిలో సమస్యలంతా వింటా ఉంటాను. 6-7 గంటలకి ఎవరో నిద్ర లేస్తారా అని వేచి చూస్తాను. ఆఫీసర్లకి అందరికీ ఫోన్లు చేసి ఇదేమైంది అదేమైంది అని అడుగుతా ఉంటాను. ఇలా రోజంతా కూడా తీవ్రమైన ఒత్తిడి మధ్య రాజకీయ నాయకుడు కూడా గడుపుతూ ఉంటాడు. రాజకీయ నాయకులకు కూడా క్రీడలు చాలా అవసరమే. మామూలు వ్యక్తికి ఎలాగా తీవ్రమైన ఒత్తిడి ఉంటుందో రాజకీయ నాయకుడికి కూడా అదే రకమైన ఒత్తిడి ఉంటుంది. అందువల్ల నేను కూడా మొదటి నుంచి గ్రౌండ్ నమ్ముకున్న వాడిని. గ్రౌండ్కి వెళ్ళి పరిగెట్టమో, గ్రౌండ్కి వెళ్ళి ఏదో ఒకటి ఆడటమో, అలా నాకు అన్ని ఆటలు వచ్చినాయి. ఇప్పుడంటే గ్రౌండ్కి వచ్చే పరిస్థితి లేక ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో వాకింగ్ చేస్తూ ఉంటాను, లేదా ఇంట్లో అయితే చిన్న మినీ జిమ్ పెట్టుకొని అక్కడ కొంత వర్కౌట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను. బట్ ఏదేమైనా ఆటలు ఎవరి జీవితంలో భాగస్వామి అయితే వాళ్ళు ఆనందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, పక్కన వాళ్ళని ఆరోగ్యంగా ఉంచుతారు. మనం ఆరోగ్యంగా లేకుండా పక్కన వాళ్ళని ఎట్లా ఆరోగ్యంగా ఉంచుతాం? మన కుటుంబంలో మనం ఆనందంగా ఉంటేనే కదా మన పక్క వాళ్ళని ఆనందంగా పెట్టడానికి. ఇవన్నీ కూడా చాలా కీలకమైన అంశాలు. ఆదోనిలో ఇంతమంది క్రీడాకారులు చూస్తా ఉంటే నాకు ఒక వైపున విపరీతమైన ఆనందం, ఇంకో వైపున విపరీతమైన బాధ. ఆనందం ఎందుకంటే నేను అప్పటి నుంచి చూస్తా ఉన్నా, ఒక్కొక్కరు ఎట్లా బౌలింగ్ చేస్తున్నా, బ్యాటింగ్ చేస్తున్నారని నా కళ్ళ ముందే 10 టీంలు ఆడుతా ఉన్నాయి. అక్కడ ఎవరింటికి వాళ్ళు కొట్టుకుంటా ఉన్నారు. అందరూ కూడా బ్రహ్మాండమైన బాడీ లాంగ్వేజ్ తో ఉతికి పడేస్తా ఉన్నారు. అది ఆనందం. అరే ఏంట్రా ఈ కర్మ? ఇంత పెద్ద ఆదోనికి, ఇంత పెద్ద చరిత్ర ఉన్నటువంటి ఆదోనికి, ఇంత పెద్ద పేరున్నటువంటి ఆదోనికి, 2వ బాంబే అని ఒకప్పుడు చెప్పుకున్నటువంటి ఆదోనికి ఒక క్రీడా మైదానం లేదింది, ఒక స్టేడియం లేదింది అని బాధ. ఈ రెండు కూడా నా మనసులో ఇబ్బంది పడతా ఉన్నాయి. కానీ తప్పనిసరిగా దేవుడు దయదలిచి ప్రభుత్వం కొంత నిధులు ఇస్తే వీలైనంత తొందరగా ఆగిపోయినటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది మన దగ్గర. పునాదులేసి ఆపేసినటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది. దాన్ని పూర్తి చేయాలనుకున్నాను. నా కళ ఇంత పెద్ద ఆడిటోరియంని ఏర్పాటు చేసి, పెద్ద స్టేడియంని ఏర్పాటు చేసి, సుమారుగా ఒక 20,000 మందిని కూర్చోబెట్టి మా అన్న కళ్ళగంటా ఉన్నాడు. ఏ విధంగా అయితే నేషనల్ క్రికెట్ లో, నేషనల్ ఫుట్బాల్ లో ఆడించాలనుకుంటున్నాడో
ఆ రకమైనటువంటి టెన్నిస్ లాంటివి అయితేనేవి, షటిల్ అయితేనేవి అన్ని కలిపి వచ్చేలాగా ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ అన్ని ఆడే విధంగా ఒక మంచి స్టేడియం నిర్మించాలనే నా కళ. ఆ స్టేడియంలో ఈ పిల్లలందరినీ ఆడించాలని, అవి చూసుకోవాలనేటువంటి నా సంకల్పానికి దేవుడు కూడా సహకరించాలి. ప్రభుత్వం కొంత డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు అతి కష్టం ఏమిటంటే ప్రభుత్వంలో డబ్బులు చేయడానికి రాత్రి పగలు కష్టపడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఖాళీ అయిపోయి ఉండడం, కొత్తగా ఆదాయ మార్గాలు ఎత్తుక్కోవడం, డబ్బులు వస్తే తప్ప రాష్ట్రాలకు జిల్లాలలో కానీ గ్రామాల్లో కానీ లేదా పట్టణాల్లో అభివృద్ధి కోసం అవసరమైనటువంటి నిధులు సేకరించడమే అతిపెద్ద సవాల్. ఇప్పుడు దీన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో ఈ 2 ఏళ్లలో సాధిస్తారనే నమ్మకం నాకుంది. తప్పనిసరిగా ఆదోనికి మంచి రోజులు వస్తాయి. నేను ఎప్పుడు నమ్ముతాను. మొట్టమొదట నేను కోరుకున్నది ఆదోనికి ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని. బ్రాండ్ క్రియేట్ చేస్తే అక్కడికి డబ్బులు ఆటోమేటిక్ గా వస్తాయని నా ఉద్దేశం. అందువల్లే గత 7-8 నెలలుగా ఏ ఊరికి పోయినా, ఏ మంత్రి దగ్గరికి పోయినా, ఏ అధికారి దగ్గరికి పోయినా, ఎక్కడికి పోయినా ఆదోని 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 ఒక బ్రాండ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాను. చాలా వరకు కూడా నేను దాంట్లో ఫలితం సాధించాను. ఈ రోజు నేను విజయవాడలో సెక్రటరియట్ పోయి ఏ ఆఫీస్కి పోయినా సరే ఆదోని ఎమ్మెల్యే వస్తున్నాడంటారు తప్ప పార్టీ ఎవరు కూడా. అందువల్ల అది నాకు ఆనందం వేస్తుంది. మా పార్టీలో చాలా మందికి నా పేరు తిరిగిపోయిన, ఢిల్లీకి వెళ్తారనుకోండి, ఎక్కడ పోయినా సరే ఆదోని ఎమ్మెల్యే అంటారు తప్ప అది పార్టీ సరది అని అంటారు. నాకు చాలా సంతోషాన్ని కలిగించేటువంటి మాట ఆదోని. ఎందుకంటే నా జీవితంలో మొట్టమొదటిసారి జీవిత రాజకీయాన్ని మలుపు తిప్పినటువంటి ఆదోనికి, ఓటేసినటువంటి ఆదోనికి, నన్ను ఎమ్మెల్యే చేసిన ఆదోనికి రుణం తీర్చుకోవాలని గట్టి పట్టుదలలో ఉన్నాను. 24 గంటలు పనిచేస్తా ఉన్నాను. దేవుడు సహకరించి కొంత నిధులు సమకూరితే ఆదోని రూపురేఖలు మార్చాలని పూర్తి స్థాయిలో కంకణం కట్టుకొని కూర్చొని ఉన్నాను. తప్పనిసరిగా మీ అందరి ఆశీస్సుల వల్ల, మీ అందరి చల్లటి చూపుతో తప్పనిసరిగా ఇది సాధ్యం అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. క్రీడలని ఎలా ప్రోత్సహించాలో అలాగే కళాకారులు కూడా ఆధ్వర్యంలో చాలా మంది కనపడతారు. నాకు డాన్స్ చేసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, ఇంకోరో బ్రహ్మాండమైన కవితలు రాసేవాళ్ళు కూడా కొంతమంది యువకులు నాకెవరో తెలియదు కూడా. కొంతమంది వాళ్ళు మంచి కవితలు రాసి నాకు వాట్సాప్ లో పెడతా ఉంటారు. నేను అప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తాను, ఎవరైనా ఎక్కడ నాకు పనిచేయండి, నేను ఆదోని సార్ నాది మంచి కవితలు రాస్తాను అన్నాడు. ఇట్లాగా చాలా మంది కళాకారుల్ని చూస్తా ఉన్నాను. వీళ్ళందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాల్సింది. ఆడుకోవడానికి ఏ విధంగా అయితే స్టేడియం కావాలనో అలాగే కళాకారులను ఆదరించడానికి కూడా ఒక కళాక్షేత్రం కావాలి ఆదోనిలో. దాన్ని కూడా ఒక మంచి ఆడిటోరియంని మన పండగలు చేసుకోవడానికి కానీ మన కళలు నిరూపించుకోవడానికి ఒక మంచి ఆడిటోరియం కూడా కావాలని ప్రయత్నం చేస్తా ఉన్నాను. తప్పనిసరిగా నెరవేరుతుందన్న నమ్మకం నాకుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు గెలిచినటువంటి టీంకు, ఓడిన టీంకు, విన్నర్స్కి రన్నర్స్కి ఇద్దరికీ కూడా, రన్నర్స్కి ఇద్దరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గెలుపోవటం అన్నది సర్వసాధారణం కాబట్టి ఆటల్లో ఒకరోజు ఓడతాం, ఒక రోజు గెలుస్తాం, పెద్ద సీరియస్ కాదు. ఆటలాడడమే గొప్ప విషయం అన్నిటికంటే. కాబట్టి ఆటలాడడం అనేది ఒక యోగం, ఆటలాడడం అనేది ఒక భోగం. తప్పనిసరిగా దీన్ని ఎంజాయ్ చేస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ముజీబ్ అన్నకి ఈ మధ్య కాలంలోనే ఒక టోర్నమెంట్ చేశాడు. మళ్ళీ నెక్స్ట్ మంత్ టోర్నమెంట్ లాస్ట్ టైం చెప్పాడు. నాకు ఎంత ఓపిక అయ్యా నీకు అని చెప్తా ఉంటాను. చాలా ఓపిక ఉన్న వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. ఆదోనిలో తప్పనిసరిగా ఈ క్రీడాభివృద్ధికి ఎంతో కృషి చేస్తా ఉన్నాడు. రాబోయే రోజుల్లో కూడా
మేము చేసే అన్ని కార్యక్రమాల్లో ఇన్ని భాగస్వామి చేసుకుంటామని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఆల్ ది బెస్ట్ ముజీబ్ అన్న, బ్రహ్మాండంగా చేశావు. కంగ్రాచులేషన్స్. ధన్యవాదాలు. తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్, గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్కే డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్,
బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394. హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్ యాదవ్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే జనరల్గా మనం రోజువారీ లైఫ్లో మిల్క్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఎన్నో యూస్ చేస్తూ ఉంటాం. లైక్ అంతెందుకండి, పొద్దున్న లేస్తూనే టీ తాగుతూనే మన డేని అనేది స్టార్ట్ చేస్తాం. అలా రోజువారీ లైఫ్లో పాలకి సంబంధించినటువంటి పన్నీర్ కానివ్వండి, అండ్ కర్డ్ కానివ్వండి, మిల్క్ కానివ్వండి, అండ్ దాంతోపాటు గీ, మిల్క్ షేక్స్, ఇలా ఒకటేంటి పాలకు సంబంధించి అనేక వెరైటీ ఐటమ్స్ని మనం మన రోజువారీ లైఫ్లో టేస్ట్ చేస్తూ ఉంటాం. సో అలా మనకు ఎన్నో బ్రాండ్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. సో వాటిలో ఒక బ్రాండే మదర్ డైరీ అనే ఒక కొత్త బ్రాండ్ మార్కెట్లో అయితే వచ్చేసింది. సో ఈ మదర్ డైరీ అనేది కొత్త బ్రాండ్ ఏం కాదు, ఎందుకంటే 1974 నుంచి కూడా మార్కెట్లో అవైలబుల్ అయితే ఉందన్నమాట. సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా అప్రూవ్ అయినటువంటిది. అండ్ మనందరికీ ఐడియా ఉంటుంది కదా శ్రీజా మిల్క్ అని. సో శ్రీజాకు సంబంధించినటువంటి మిల్క్ ప్రోడక్ట్సే ఇప్పుడు మనకు మదర్ డైరీ మిల్క్ ప్రోడక్ట్స్గా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఎలాంటి ఇబ్బంది ఏం లేదనమాట. శ్రీజా పాలకు సంబంధించి ఎలాంటి క్వాలిటీ ఉంటాయో మనందరికీ కూడా తెలిసిందే. సో అదే క్వాలిటీతో మనకు మదర్ డైరీగా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. సో మీరు అందరూ కూడా ఒకసారి టేస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చే విధంగానే ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయని అయితే చెప్పొచ్చు అనమాట. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి.